పవన్. ఈ అంకుల్ వచ్చేసి కలకత్తా నుంచి వచ్చారు. అంకుల్ ఆధార్ కార్డ్ ఇది. యాక్చువల్లీ ఇతనికి ఎవరో పని చూపిస్తా అని చెప్పేసి ఇతను కలకత్తా నుంచి తీసుకొచ్చారు. ఏదో కంపెనీలో పని ఉండదని, కానీ తీసుకొచ్చేసి వదిలేశారు ఇక్కడ. ఇతనికి కలకత్తా పోవడానికి రూట్ కూడా తెలియదు, అసలు నా డబ్బులు కూడా లేవు. ఆయన సామాన్లు ఒక డ్యూటీ కోసం అని చెప్పి బట్టలు అన్నీ తీసుకొని రెడీ అయ్యి వచ్చాడు. కలకత్తాకి చేరడానికి డబ్బులు ఇస్తున్నాము, ప్లస్ టికెట్స్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాము. ఈరోజు అంకుల్కి కలకత్తా చేరడానికి మా యొక్క టికెట్కు డబ్బులు ఇస్తున్నాము. అంకుల్ జాగ్రత్తగా వెళ్ళాలి. పేరు శివశంకర్ రాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కలకత్తా, వెస్ట్ బెంగాల్, బర్ధమాన్ డిస్ట్రిక్ట్. మీరు ఏం చదువుకున్నారు? బిఏడి. ప్రైవేట్ ఏం చేశారు? స్కూల్ టీచర్, తమిళనాడు. తమిళనాడు. ఇక్కడికి ఎట్లా వచ్చారు? పని గురించి తీసుకొచ్చారు. నలుగురికి వచ్చాము. ముగ్గురు వెళ్ళిపోయారు. ఏజ్ తక్కువ, 40 to 45. వాళ్ళు ఓనరో మేనేజర్ తెలియదు, బండిలో తీసుకొని వెళ్ళిపోయారు. నాకు ఏజ్ ఎక్కువ అయిందని డ్రాప్ చేశారు. ఎక్కడ డ్రాప్ చేశారు? స్టేషన్. మార్నింగ్ చేశారు. 50 రూపీస్ ఇచ్చాడు నాకు. ఏదైనా తినేసేయండి, పోయి అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి. ఒకవేళ పని కోసం అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చి వదిలేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. పని కోసం అని చెప్పి వేరే స్టేట్లకి వెళ్ళకండి. ఉన్న ఊర్లోనే పని చేసుకోండి. దానికి రిస్క్ అయి పెద్ద మనిషిని ఇట్లా చేయడం తప్పు. మనకి తగిన శిక్ష భగవంతుడు చూపిస్తాడు. ఈ అంకుల్ని అయితే కలకత్తాకు పంపిస్తాను ఈరోజు.